ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటుగా అన్నా క్యాంటీన్లకు పలువురు దాతలు భారీగా విరాళాలను అందజేస్తున్నారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థస్వామి ఇతర సభ్యులు రాజధాని అమరావతి నిర్మాణానికి 50 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి 50 లక్షల చెక్కును అందజేశారు. చంద్రబాబుకు సుబుధేంద్ర తీర్థస్వామి ఆశీస్సులు అందించారు. అమరావతికి విరాళం ఇచ్చిన పీఠాధిపతికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మరొక వైపు కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందినటువంటి వృద్ధురాలు యలమంచిలి బేబీ సరోజిని అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం 1 లక్ష రూపాయలను విరాళంగా అందజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు బుధవారం అందజేశారు. ఏళ్లుగా పొదుపు చేస్తున్న సొమ్మును అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి బేబీ సరోజినిని ముఖ్యమంత్రి అభినందించారు. మరొక వైపు 2 రోజుల క్రితం మరో మహిళ అమరావతి కోసం భారీ విరాళాన్ని అందజేశారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును ఇచ్చారు. విజయలక్ష్మి హైదరాబాద్ ఫిలింనగర్లో నివాసం ఉంటుండగా అమరావతి నిర్మాణంలో తాము కూడా భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చామని చెప్పుకొచ్చారు. తన తల్లి ఇందిరాదేవి పేరిట ఆమె కోరిక నెరవేర్చినందుకు గాను హైదరాబాద్లో తమకున్న స్థలాన్ని అమ్మి ఈ విరాళం అందజేసినట్లు విజయలక్ష్మి తెలిపారు. ఇందిరమ్మ స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. తమకు ఉన్న స్థలం విక్రయించి మరీ తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. మరొక వైపు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గానికి చెందిన వివిధ సంస్థలు, పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన 50,56,000 విలువైనటువంటి చెక్కులను ఏపీ మంత్రి కొలుసు పార్థసారథికి అందజేశారు.